సింహరాశి వారికి ఒకవైపు వ్యయంలో దేవగురు బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత సంచార స్థితి, అష్టమంలో శని సంచార స్థితి ఉండగా వచ్చేటువంటి కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాన్ని పాటించడం వలన గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవాన్. రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన అష్టమగ్రహకారకుడు, జ్ఞానకారకుడు, మోక్షకారకుడు కేతు సంచార స్థితి ఉండడం వలన ఎప్పుడూ కూడా భూత భవిష్యత్ వర్తమానాన్ని అంచనా వేస్తున్నాను అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఒకవైపు అష్టమంలో శని భగవానుడు సంచారం చేయడం వలన కాలం అనుకూలంగా లేదు అనేటువంటి విషయాన్ని కూడా గమనించగలగాలి. ప్రధానంగా 2వ స్థానంలో శుక్ర భగవానుడు ఉండడం వల్ల నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, విలాసవంతమైన వస్తువులు, ఇంటికి ఉపయోగపడే అత్యంత ఆధునిక టెక్నాలజీ కలిగిన వస్తువులను కొనుగోలు చేయాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. తృతీయంలో రవి సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు, గురువులు, ఆధ్యాత్మిక చింతన వలన ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. అర్ధాష్టమ కుజుడు, దూరావాయు జల ప్రయాణాలలో ఇబ్బందులు. ఇంట్లో వంటింట్లో పనిచేసే వారందరూ కూడా గ్యాస్కు సంబంధించినటువంటి ఆయుధాలతో సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో, అంటే గ్యాస్ సిలిండర్లతో కానీ లేకుంటే వేడి నీళ్ళను పెట్టుకునేటువంటి విధానాల్లో కానీ ఎంతో జాగ్రత్త అవసరం. లేకపోతే అనేక రకాలమైన ప్రమాదాలకు గురి అయ్యి అనేక రకాలుగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ప్రధానంగా సప్తమంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల మధ్యలో అనేక రకాలైనటువంటి మనస్పర్ధలు వచ్చే పరిస్థితి ఉంటుంది. రాహు జలరాశిలో ఉండడం వలన చిలికి అగాధాన్ని కొని తెచ్చుకోవద్దు, అనర్థాలకు దారి తీసుకోవద్దు. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో కార్తీక మాస పూర్ణిమ సందర్భంగా ఆ కృతికా నక్షత్రంలో అధిపతి రవి భగవానుడు అవడం, రాశాధిపతి కూడా రవి భగవానుడు అవ్వడం వలన ఆ మహాదేవుడికి ఎర్రటి కుంకుమతో కలిగినటువంటి నీటితో అభిషేకం చేసుకోవడం, అలాగా గోధుమ పిండితో చేసిన దీపాన్ని దానం చేయడము, గోధుమలతో చేసినటువంటి రొట్టెలను గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడము, కేసరిని నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు పంచడము, అలాగనే ఎర్రటి వస్త్రాల చేత భగవంతుడికి అలంకరణ చేయడము, కాళభైరవ స్వామి వారికి ఎర్రటి మందారాల చేత, ఎర్రటి గులాబీల చేత అర్చన చేయడం వలన దోషం తొలగి ఐశ్వర్యానికి, ఆనందానికి దగ్గరయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక వీలైనంత వరకు సమయాన్ని, ధనాన్ని సద్వినియోగపరుచుకునే మానవ ప్రయత్నం చేయండి.